చెక్కలు చూపించలేదు. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం శుకాశ్రమంకి వచ్చాం. శుకాశ్రమం అంటే శుక మహర్షి భాగవత సప్తాహము చేసిన స్థలము, పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని వివరించిన స్థలం. గుర్తున్నాడు. ఇదంతా ఆశ్రమం. ఇది ఆ వృక్షం. శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు శ్రీమద్ భాగవతాన్ని వివరించిన స్థలం. పరీక్షిత్ మహారాజ్ అంటే అభిమన్యుడి కొడుకు, అర్జునుడి మనవడు. చూడండి ఎంత విశాలంగా ఉందో చెట్టు. వృక్షం చాలా పెద్ద వృక్షం. ఇక్కడి నుంచి ఎంత వృక్షమే బయటికి వెళ్ళిపోయింది. ఇది హరిద్వార్ నుంచి ఒక గంట ప్రయాణం చేస్తే మనకి ఈ స్థలానికి చేరుకోవచ్చు. దీన్ని సుఖతీర్థ్ అంటారు. సుఖతీర్థ్. ప్లేస్ ఇది. ఆలయం. పరీక్షిత్ మహారాజు
శ్రీకృష్ణ భగవానుడు. లైటింగ్ తక్కువ కదా, లైటింగ్ ప్రాచీన మందిరం. భారతంలో పరీక్షిత్ మహారాజు ఒకనాడు వేటకు వెళుతూ దాహం వేస్తున్న సమయంలో ఒక ముని తపస్సు చేస్తున్నప్పుడు దాహానికి నీరొగినప్పుడు ఆ ముని ధ్యానంలో ఉండటం వల్ల నీరు ఇవ్వకపోవడంతో కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక చనిపోయిన సర్పాన్ని తీసి ఆయన మెడలో వేశాడట కోపంతో. అసలు పరీక్షిత్ మహారాజు చాలా ధర్మాత్ముడు, మంచివాడు, యోగ్యుడు. మరి ఎందుకు అలా చేశాడంటే ఆ ప్రేరణ కలిగించింది ఆ భగవానుడే. భగవానుడి ప్రేరణతోనే ఏమైనా జరుగుతుంది తప్ప మనం అనుకున్నది మనం చేసినట్టు ఏం చేయలేం. అంత మంచి దయామయుడు చక్రవర్తి ఆయన పరీక్షిత్తు ఆ సమయంలో అలా ప్రవర్తించవలసి వచ్చింది. ఆ పాముని వేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ముని యొక్క కొడుకు వచ్చి ఈ పాముని వేసింది ఎవరు అని ఆలోచించి వారు ఎవరైనా సరే చనిపోవలసిందని శపించి శపమిచ్చాడు. ఆ తర్వాత ముని కళ్ళు తెరిచి ఏమైందని అడగగా ఒక రాజు వచ్చాడు, మీరు జపంలో ఉన్నారు, దాహానికి నీరు ఇవ్వలేదు, అందుకని శపించి వెళ్ళిపోయాడు, ఆ సర్పాన్ని మీ మెడలో వేసి వెళ్ళిపోయాడని చెప్పగా ఆ ముని చాలా బాధపడి ఆయన ఒక చక్రవర్తి మహారాజు, ఆయనకు మనము శాపం ఇవ్వకూడదు అని చెప్పి ఈ శాపాన్ని ఆ చక్రవర్తికి తెలియచేయమని చెప్పాడు. అప్పుడు ఆ ముని కుమారుడు పరీక్షిత్ మహారాజుకి వచ్చి ఈ జరిగిన వృత్తాంతం చెప్పగా పరీక్షిత్ మహారాజు కూడా చాలా బాధపడి చనిపోవటం ఎలాగైనా తథ్యము, కానీ ఈ చనిపోయే ముందు మోక్షం ఎలా సంపాదించాలి అని ఆలోచించి మోక్షం ఇచ్చే ఒక మహానుభావుని వెతుకుతున్నప్పుడు అక్కడ ఉన్నవారు భాగవత సప్తాహం కనుక చేస్తే వింటే మోక్షం కలుగుతుంది అని చెప్పినప్పుడు దానికి సంతోషించి ఎవరు నాకు మహాభాగవతాన్ని ఒక్క వారం రోజులు చెప్తారు అని అడుగుగా అప్పుడు సుఖమహర్షి ఆ సమయంలో దర్శనమిచ్చి ఈ వటవృక్షం కిందనే కూర్చొని ఆ మహారాజుకు భాగవత సప్తాహం చేసినట్టు మనకు చరిత్ర చెప్తున్నది. అటువంటి గొప్ప స్థలం ఈ సుఖస్థలి అంటారు. సుఖ తీర్థ్. సుఖమహర్షి తన శిష్యులతో రాజుతో ఈ వృక్షం కింద కూర్చొని మనకు మహాభాగవతాన్ని అందించినట్లుగా
పురాణాలు చెప్తున్నాయి. శుక మహర్షి వ్యాస భగవానుని కుమారుడు. ఈ విధంగా ఈ స్థలం మనం చూడడం చాలా అదృష్టము. ఈ స్థలము ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. కానీ ఈ స్థలాన్ని మనము కనుక్కొని ఇక్కడకు వచ్చి ఈ వీడియోని చేయడం జరిగింది. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః.